ఒకరు వాడేసిన దుస్తులు ఇంకొకరు వాడొచ్చా? అసలు వాడేసిన దుస్తులు మరొకరికి ఇవ్వొచ్చా? తీసుకునే స్థానంలో ఉంటే తీసుకోవచ్చా? దీని గురించి నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం. ప్రపంచంలో ఏదైనా గొప్పది ఏదైనా ఉంది అంటే దానం. ఉన్నవారు లేనివారు దానం చేయడం అనేది చాలా మంచి విషయం. అయితే విద్యాదానం, భూదానం, అన్నదానం అన్నిటికీ చాలా గొప్పగా భావిస్తారు. కానీ వస్త్రదానం విషయంలో మాత్రం చాలా అనుమానాలు ఉంటాయి. స్వయంగా కొత్త దుస్తులు దానం చేసినప్పుడు ఏమీ ఉండదు. కానీ ఒకరు ధరించిన వాటిని మాత్రం మరొకరికి ఇవ్వడానికి చాలామంది ఇష్టపడరు. కొందరేమో ఒకరు వాడిన దుస్తులను ధరించడానికి అయిష్టత చూపిస్తారు. తమ పిల్లలు దుస్తులు వేరే వాళ్లకు ఇస్తే తమ పిల్లల అదృష్టం అంతా వాళ్లకు వెళ్ళిపోతుందని కొందరు ఫీల్ అవుతూ ఉంటారు. పడేయడానికి అయినా ఇష్టపడతారు కానీ వేరే వాళ్లకు ఇవ్వరు. కానీ ఇందులో నిజం ఎంత? అసలు వాడేసిన దుస్తులు మరొకరికి ఇవ్వొచ్చా? తీసుకునే స్థానంలో ఉంటే తీసుకోవచ్చా? దీని గురించి నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం. దుస్తులు ఎల్లప్పుడూ స్వచ్ఛంగా, పవిత్రంగా ఉండాలని గ్రంథాలలో నమ్ముతారు. అంటే మీరు వేసుకున్న దుస్తులు మీ స్వంత శక్తిని కలిగి ఉండాలి, మరొకరిది కాదు. ఎందుకంటే శక్తి శరీరంపై చాలా లోతైన ప్రభావాన్ని చూపుతుంది. మనం వేరొకరి దుస్తులు వేసుకున్నప్పుడు ఆ దుస్తులు ఆ వ్యక్తి శక్తిని కలిగి ఉంటాయి. అది మంచి చెడు రెండూ కావచ్చు. మంచి శక్తి శరీరంపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. చెడు శక్తి ప్రతికూలతను పెంచుతుంది. ఆ ప్రతికూల శక్తి ప్రభావం మీ శరీరంపై కనిపించడం ప్రారంభమవుతుంది. ప్రధానంగా శరీరంపై ప్రభావం ఏదో ఒక వ్యాధి రూపంలో కనిపించి మానసిక ఒత్తిడి కూడా కలుగుతుంది. ఇతరులు ధరించిన దుస్తులు ధరించడం వల్ల మీ శరీరం స్వంత శక్తిని కోల్పోతుంది. అయితే కొన్ని సందర్భాల్లో వాడేసిన దుస్తులు ధరించడం శుభప్రదంగా పరిగణిస్తారు. ఉదాహరణకు వరుడు లేదా వధువు తీసిన దుస్తులు ఏవైనా ఉంటే మీరు వాటిని ధరించవచ్చు. ఎందుకంటే దాని ప్రభావం కారణంగా మీ వివాహం కూడా త్వరలో జరగవచ్చు. వివాహం దుస్తులు స్వచ్ఛంగా పరిగణిస్తారు. దీని వెనుక కారణం ఏమిటంటే ఒక అబ్బాయి లేదా అమ్మాయి పెళ్లి దుస్తులు ధరించినప్పుడు వారు ఆ దుస్తులను ధరించే అన్ని కార్యక్రమాలను నిర్వహిస్తారు. దానివల్ల ఆ దుస్తులలో సానుకూల శక్తి ఉంటుంది. అటువంటి పరిస్థితులలో ఆ దుస్తులు ధరించడం శ్రేయస్కరం. ఇవి కాకుండా వేరే దుస్తులు ధరించడం ప్రతిసారి మీకు మంచి జరగకపోవచ్చు. సర్వేజన సుఖినో భవంతు.